విహారీ, హల్దీ ఫంక్షన్ కి ఇదొక చిన్న గిఫ్ట్. ఏది చెయ్యిటివ్వు. ఇవ్వు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అత్తయ్య? ఇది నా అల్లుడికి నేను సరదాగా ఇచ్చుకునే కానుకనుకో. ఇలా ఇచ్చేటప్పుడు వద్దనకూడదు. యమునమ్మగారు, అక్షింతలు తీసుకురమ్మన్నారుగా, తీసుకొచ్చాను. నానా విహారీ, నీ వల్ల ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ గీత చెరిగిపోబోతుంది. అందరూ ఏనాడో కోల్పోయిన సంతోషం మళ్ళీ నువ్వు తిరిగిస్తున్నావు. ఏ అడ్డంకి రాకుండా ఈ పెళ్లి దిగ్విజయంగా జరిగిపోవాలి నాన్నా. బిహారీ బాబు గారు, లక్ష్మి, ఏం చేస్తున్నావే? ఒక్క నిమిషం అమ్మగారు. అప్పటి వరకు ఇక్కడే ఉన్నానా? తర్వాత మావయ్య వచ్చి నిన్ను తీసుకెళ్తారు. లేను. హలో. హాయ్ అంబిక, నువ్విందాక ఫోన్ చేసినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఇంతకీ ఆఫీస్లో ఫైల్స్ తగలెట్టడానికి శ్రీకారం చుట్టినట్టే కదా? శ్రీకారం చుడదామని అనుకుంటున్నాను సుభాష్, కానీ దానికి ఒక చిక్కుముడుంది. చిక్కుముడా? ఏంటది? లక్ష్మి. లక్ష్మియా? అసలేమైందంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్ళు. వాళ్ళకి ఏ మాత్రం ఇబ్బంది కలిగినా నేను ఎంత దూరమైనా వెళ్తాను, ఏం చేయడానికైనా వెనకాడ్ను. మనిషిని చూసి, తనుండే విధానాన్ని చూసి తక్కువ అంచనా వేయకండి. ఒక్క నాగుపాములా ఉండే లక్ష్మి హఠాత్తుగా నాగుపాములా నీ మీద పడగెత్తిందా? అవును సుభాష్, దానికెందుకంత ధైర్యం వచ్చిందో నాకు తెలీదు, కానీ అది నాకెక్కడ అడ్డుపడుతుందో అని ఆలోచిస్తున్నాను. అయినా ఓనర్కి ఇంట్లో పని మనుషులు భయపడాలి కానీ
పని మనిషికి ఓనర్ భయపడ్డం ఏంటి? అంబిక ఉండే తీరిది కాదు, అంబిక ఉండే పద్ధతి కూడా ఇది కాదు. అంబికకి ఎవరెదురొచ్చినా దూసుకెళ్ళిపోయే మిసైల్ లాంటిది. ఒక్క మామూలు మనిషి గురించి ఇంతలా ఆలోచించటం నిన్నెప్పుడూ చూడలేదు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి. సరే, థ్యాంక్ యూ సుభాష్. సరే, ఉంటాను. పెళ్లికి సన్నాహాలు చేసుకుంటూ కుటుంబం అంతా తెగ సంతోషపడిపోతోంది. ఇప్పుడు నేను వెయ్యబోయే అస్త్రానికి ఒక్కసారిగా విహారితో పాటు హతలాకుతలం అవుతుంది. అరే మేడం కాల్ చేస్తున్నారా? హలో మేడం, చెప్పండి. మన ప్లాన్ గురించి గుర్తుందిగా? అంతా గుర్తుంది మేడం. చూడండి, ఈరోజు రాత్రికి ఆఫీసులో ఉన్న ఫైల్స్ అన్నీ తగలబడిపోవాలి. మనం అనుకున్న ప్లాన్లో ఎలాంటి మార్పు లేదు. తప్పకుండా మేడం. మనం వెయ్యబోయే ఈ ఉచ్చులో విహారీ చిక్కుకుపోవాలి. ఊపిరాడక గిలగిలా కొట్టుకోవాలి. ఒక్కసారిగా తన సామ్రాజ్యంలో ప్రళయం పుట్టాలి. తను అధికారం నుంచి కిందకి దిగి ఆ అధికారాన్ని నాకు కట్టబెట్టాలి. మేడం, మీరేం కంగారు పడకండి. మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే, జాగ్రత్త. ఎట్టి పరిస్థితుల్లో ఏ పొరపాటు జరగకూడదు. ఓకే మేడం, ఉంటాము. సరే విహారీ, ఎదురు లేకుండా సాగుతున్న నీ గెలుపు దారిలో ఈరోజొక పెద్ద అగాధం సృష్టించబోతున్నాను. ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు.